హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్. మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీకి సంబంధించి మనకి ఎంబీబీఎస్ రౌండ్ 1 కౌన్సిలింగ్కి సంబంధించి రీటైన్ ఆప్షన్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. నేను ఈరోజు ఈ వీడియోలో ఎవరు రీటైన్ ఆప్షన్ పెట్టుకోవాలి, ఎవరు ఈ రీటైన్ ఆప్షన్ పెట్టుకోవద్దు అనేది నేను మీకు సజెస్ట్ చేస్తాను. అలాగే ఈ రీటైన్ ఆప్షన్ ఎలా పెట్టుకోవాలి అనేది కూడా చెప్తాను. ఫస్ట్లీ ఈ రీటైన్ ఆప్షన్ అంటే ఏంటో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ యొక్క చాయిసెస్ అనేవి నేను ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తాను, వినండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఫస్ట్ పెట్టుకున్నారు, నెక్స్ట్ కర్నూలు మెడికల్ కాలేజ్ పెట్టుకున్నారు, అండ్ ఆ తర్వాత నెక్స్ట్ గుంటూరు మెడికల్ కాలేజ్, ఆ తర్వాత రంగరాయ మెడికల్ కాలేజ్ పెట్టుకున్నారు. ఇలా మీరు మీ చాయిసెస్ని పెట్టుకున్నారు అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రౌండ్లో మీకు గుంటూరు మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్కి అనుకోండి. నెక్స్ట్ రౌండ్లో ఫస్ట్ రౌండ్లో ఈ కాలేజ్ అలాట్ అయింది. నెక్స్ట్ రౌండ్లో మీకు సీట్ ఒకవేళ అప్గ్రేడ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటే ఫస్ట్ 2 కాలేజ్లోనే అప్గ్రేడ్ అవుతుంది. ఏదర్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ కానీ లేకపోతే కర్నూలు మెడికల్ కాలేజ్ కానీ. ఎవరన్నా గుర్తుపెట్టుకోండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ పొజిషన్లో కాలేజ్ అలాట్ అయిందో వాటికన్నా పైన ఉన్న కాలేజెస్లోనే అప్గ్రేడేషన్కి ఛాన్స్ ఉంటుంది. అండ్ అప్గ్రేడేషన్కి ఇచ్చేటప్పుడు కూడా ఎలా అప్గ్రేడేషన్ ఇస్తారు అంటే ఫస్ట్ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో సీట్ ఉందో లేదో చెక్ చేస్తారు మీ మార్క్స్ వచ్చేసరికి. ఒకవేళ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో లేకపోతేనే కేఎంసీ ఇస్తారు. చాలామంది ఎలా అడుగుతున్నారంటే ఫస్ట్ ఇప్పుడు నేను జిఎంసీ పైన కేఎంసీ ఉంది కాబట్టి కేఎంసీ చూస్తారా, ఆ తర్వాత ఆంధ్ర చూస్తారా అని అడుగుతున్నారు. అలా కాదు, ఫస్ట్ మీకన్నా ముందు వాళ్ళకి సీట్ ఇచ్చి నెక్స్ట్ మీ దగ్గరికి వచ్చేటప్పటికి ఆంధ్ర మెడికల్ కాలేజ్లో సీట్ ఉందో లేదో చెక్ చేస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ కర్నూలు మెడికల్ కాలేజ్లో సీట్ అనేది చెక్ చేస్తారు. ఇలా అప్గ్రేడేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇంకా ఈ కింద కాలేజెస్లో మీకు ఇంకా సీట్ రావడానికి ఛాన్సే లేదు. ఇంపాసిబుల్. దీనికన్నా పైన ఉన్న కాలేజెస్లోనే సీట్ ఇస్తారు. ఇది ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? అప్గ్రేడేషన్కి ఎలా జరుగుతుంది అనే దానికి ఇది ఎక్స్ప్లెనేషన్. అండ్ నెక్స్ట్ ఈ రీటైన్ ఆప్షన్ ఎవరి కోసం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చాయిసెస్ పెట్టుకున్నారు. ఇలా చాయిసెస్ పెట్టుకున్నప్పుడు గుంటూరు మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది ఫస్ట్ రౌండ్లో. మీరు ఈవెన్ దో పైన ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఉండి కర్నూలు మెడికల్ కాలేజ్ ఉండి కూడా గుంటూరు మెడికల్ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేశారు. మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కాలేజ్ బాగా నచ్చింది, అలాగే మీకు ఎవరన్నా ఈ గుంటూరు మెడికల్ కాలేజ్ బాగుంటుంది ఇక్కడే ఉండిపోండి అని చెప్పినప్పుడు మీరు ఆ కాలేజ్ చూసి బాగా ఇంప్రెస్ అయిపోయి మేము ఇంకా గుంటూరు మెడికల్ కాలేజ్లోనే ఉండాలనుకుంటున్నాము, మాకు ఆంధ్ర మెడికల్ కాలేజ్ వచ్చినా వద్దు, కర్నూలు మెడికల్ కాలేజ్ వచ్చినా వద్దు, మేము గుంటూరులోనే ఉండిపోవాలనుకుంటున్నాము. ఇప్పుడు ఎలా అని అడుగుతారు కదా. మీకు పైనున్న కాలేజెస్ వద్దనుకొని ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో వచ్చిన కాలేజే కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీకు ఈ కాలేజే కావాలి, ఇంకా మాకు అప్గ్రేడేషన్ వద్దు, పైన ఆంధ్ర మెడికల్ వద్దు, కర్నూలు మెడికల్ కాలేజ్ వద్దు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, పైన ఉన్న కాలేజెస్ ఏ వద్దు, మాకు వచ్చిన కాలేజ్తో మేము సాటిస్ఫై అయిపోయాము, మాకు ఇంకా మంచి కాలేజ్ వచ్చినా కూడా మాకు వద్దు, మాకు ఈ కాలేజే కావాలి అనుకున్న వాళ్ళు ఈ రీటైన్ ఆప్షన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. రీటైన్ ఆప్షన్ అంటే మీరు ఇంకా గుంటూరులో జాయిన్ అయిపోయారు కదా, మీరు ఈ రీటైన్ ఆప్షన్ పెట్టుకుంటే మీరు ఇంకా గుంటూరులోనే ఉండిపోతారు. నెక్స్ట్ రౌండ్లో మీకు ఇంకా అప్గ్రేడేషన్కి మీకు ఎలిజిబిలిటీ ఉండదు, ఇంకా మీరు ఈ గుంటూరు మెడికల్ కాలేజ్లోనే మీ ఎంబీబీఎస్ అనేది కంప్లీట్ చేయాలి. ఇది రీటైన్ ఆప్షన్ పెట్టుకున్న వాళ్ళకి. ఓకేనా? రీటైన్ ఆప్షన్ పెట్టుకున్న వాళ్ళకి అన్న మాకు వద్దన్నా, గుంటూరు మెడికల్ కాలేజ్లో మేము జాయిన్ అవుతాము, కానీ మాకు ఆంధ్ర మెడికల్ కాలేజ్లో లేకపోతే కర్నూలు మెడికల్ కాలేజ్లో సీట్ వస్తే మేము జాయిన్ అవుతాము అని మీరు అనుకున్నారనుకోండి, మాకు అప్గ్రేడేషన్ కావాలన్నా మాకు ఈ కాలేజే వద్దు, మాకు ఇంకా బెటర్ కాలేజ్లో సీట్ వస్తే అప్గ్రేడేషన్ కావాలి మాకు అనుకునే స్టూడెంట్స్ ఏం చేయాలంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీ సెల్ ఫోన్కి వీళ్ళు మెసేజ్ పంపిస్తారు సెల్ఫ్ డిక్లరేషన్ పెట్టుకోమని, అయినా కూడా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, మీరు వదిలేయండి. ఆ మెసేజ్ని మీరు ఇగ్నోర్ చేయండి. మీరు గనక అప్గ్రేడేషన్ కోసం చూస్తున్నారు అంటే ఫస్ట్ రౌండ్లో వచ్చిన కాలేజ్ కన్నా ఇంకా బెటర్ కాలేజ్లో పైనున్న కాలేజెస్లో సీట్ కావాలి అని ఎదురు చూస్తున్నారు అంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేసి వచ్చారు కదా, ఇంకా రౌండ్ 2 రిజల్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఈ మధ్యలో మీరు ఏం ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అప్గ్రేడేషన్ అనేది అయిపోతుంది. ఓకేనా? అండ్ ఒకవేళ మాకు ఇంకా నెక్స్ట్ ఏ కాలేజ్ వద్దు, పైన ఉన్న కాలేజెస్ కూడా వద్దు. కొద్దిమంది క్యాండిడేట్స్ ఎలా అంటే
నార్మల్గా నేనేం సజెస్ట్ చేస్తానంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సో అండ్ సో కాలేజ్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన కేసులో ఈ 4 కాలేజెస్ ఆల్మోస్ట్ అన్ని బెస్ట్ కాలేజెసే. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కాలేజెస్ ఉంటాయి, లైక్ సో కాలేజ్ పేర్లు ఎందుకులేండి. సో ఫర్ ఎగ్జాంపుల్ సో అండ్ సో కాలేజ్ మీరు పెట్టుకుని ఉంటారు. ఈ కాలేజ్ పెట్టుకున్నప్పుడు సో వీటికన్నా పైన ఇప్పుడు ఈ కాలేజ్కి వెళ్ళి మీరు చూసొచ్చి కొంచెం సాటిస్ఫై అయిపోయి ఉంటారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సో మీరు ఆ కాలేజ్ చూసి సాటిస్ఫై అయిపోయారంటే దానికన్నా పైన పెట్టారంటే అది మంచి కాలేజే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10th పొజిషన్లో మీకు ఒక కాలేజీలో సీట్ వచ్చింది. సో కానీ ఫస్ట్ 3లో ఉన్న కాలేజెస్ ఈ 10th పొజిషన్ కన్నా బెస్ట్ అయినవే కదా. కాబట్టి నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే సో ఎప్పటికప్పుడు సాటిస్ఫై అయిపోకుండా మీరు 10th కాలేజే మీకు నచ్చితే ఆ పైన ఉన్న కాలేజెస్ ఇంకా బాగుంటాయి, ఆ కాలేజెస్ మీరు చూస్తే ఇంకా నచ్చుతాయి. ఆ కాలేజెస్ బాగుంటాయి కాబట్టే సో మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చింటారు కాబట్టి అప్గ్రేడేషన్కి వెళ్ళమని నేను సజెస్ట్ చేస్తాను. ఓకేనా. సో అప్గ్రేడేషన్ పెట్టుకోండి. అప్గ్రేడేషన్ అనేది మీరు పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు ఆప్షన్లు పెట్టుకునేటప్పుడు పైన పెట్టారు అంటే ఈ కాలేజ్ కన్నా ఈ కాలేజ్ బాగున్నాయి అనుకుంటేనే అవి పెడతారు. కాబట్టి అప్గ్రేడేషన్ అనేది పెట్టుకోండి. కానీ కొద్దిమంది క్యాండిడేట్స్ ఆప్షన్లు పెట్టుకునేటప్పుడు సో వాళ్ళకి కొంచెం మిస్టేక్ వలనో లేకపోతే అవగాహన లేకపోవడం వలనో సో ఆప్షన్లు అనేది ఆర్డర్ సరిగ్గా పెట్టుకోకుండా సో కొద్దిమంది ఇలా ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్కి ఎలా అంటే సో లాస్ట్ కాలేజీని ఫస్ట్లో పెట్టేయడము, ఆ తర్వాత మంచి కాలేజ్ని పెట్టేయడము, ఇలా పెట్టింటారు. సో ఎలాగోలా మంచిగా పెట్టింటారు. సో కానీ వాళ్ళకి బై లక్ వల్ల ఫస్ట్ రౌండ్లో మంచి కాలేజీలో సీట్ వచ్చేసి ఉంటుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రౌండ్లో ఆశ్రమ్ కాలేజీలో సీట్ వచ్చి ఉంటుంది. సో ఆశ్రమ్ కాలేజీలో సీట్ వచ్చేసి ఉంటుంది. కానీ పైన ఇంకా కొన్ని కొత్త గవర్నమెంట్ అవి పెట్టింటారు. సో ఆశ్రమ్ కాలేజ్ అనేది బాగానే ఉంటుంది. సో కొత్త గవర్నమెంట్ గురించి ఎవరో విని సో ఆశ్రమంలోనే ఉండిపోండి బాగుంది అని చెప్పారు అనుకోండి. సో అప్పుడు అలాంటి స్టూడెంట్స్ ఏం చేస్తారు, బై లక్ వాళ్ళకి ఆశ్రమంలోనే వచ్చింది కాబట్టి సో కొత్త గవర్నమెంట్ కన్నా ఇప్పుడు ఆశ్రమం బెస్ట్ కాలేజ్ అని అనుకుంటే సో మీరు ఆశ్రమంలోనే ఉండిపోవచ్చు. ఒకవేళ మీకు ప్రయారిటీ పెట్టేటప్పుడు సో మీరు కనుక ఏమైనా తప్పుగా పెట్టుకొని ఉండి ఫస్ట్ రౌండ్లో మీకు ఆ తప్పుగా పెట్టుకోవడం వల్ల ఎలాగోలా మీ లక్ బాగుండి మంచి కాలేజీలో సీట్ వచ్చి ఇంకా పైన ఉన్న కాలేజెస్లో మీరు సీట్ వద్దు మాకు ఈ కాలేజే కావాలి అనుకున్న వాళ్ళు రీటైన్ ఆప్షన్ యూజ్ చేసుకోండి. ఇలా కొద్దిమంది క్యాండిడేట్సే ఉంటారు. కానీ రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరూ సో పైన మంచి కాలేజెసే పెట్టింటారు కాబట్టి నేను అప్గ్రేడేషన్ పొమ్మని సజెస్ట్ చేస్తాను. ఓకేనా. అప్గ్రేడేషన్ పోవాలంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ కామ్గా ఉండండి. సో రీటైన్ ఆప్షన్ పెట్టుకోవాలి అంటే మీకు ఇంకా ఈ కాలేజ్లోనే మేము ఎంబీబీఎస్ చేస్తాము మాకు ఇంకా ఏ కాలేజ్ వద్దు అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే సో మీరు 24th సెప్టెంబర్ అప్ టు 12 PM వరకు సో మీరు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెబ్సైట్లోకి వెళ్తే సో ఆ వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఇక్కడ చూపిస్తుంది స్టూడెంట్ లాగిన్లోకి వెళ్తే మీకు అక్కడ మీ కాలేజ్ ఏ కాలేజ్ వచ్చిందో ఫస్ట్ రౌండ్లో ఏ కాలేజ్లో అయితే మీరు రిపోర్ట్ చేశారో ఆ కాలేజ్ కనిపిస్తుంది. అక్కడ చెక్ బాక్స్ ఒకటి కనిపిస్తుంది. అక్కడ చెక్ బాక్స్ ఇచ్చేసి మీరు ఎంటర్ అయ్యే ముందు ఒక ఓటీపీ ఎంటర్ మొత్తం సబ్మిట్ చేసిన తర్వాత ఒక ఓటీపీ అడుగుతుంది. సో అలా మీరు ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత రీటైన్ అనేది అయిపోతుంది. వన్స్ మీరు రీటైన్ చేసుకున్న తర్వాత ఇంకా మీరు ఫర్దర్ కౌన్సిలింగ్స్కి మీరు ఇంకా ఎలిజిబుల్ అవ్వరు. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఆ కాలేజ్లో సీట్ తీసుకొని రీటైన్ తీసుకున్నారు కాబట్టి మీరు ఇంకా ఆ కాలేజ్లోనే ఎంబీబీఎస్ అనేది చేయొచ్చు. ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోండి. మోస్ట్లీ అప్గ్రేడేషన్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు ఏమైనా ఆప్షన్స్లో తప్పు పెట్టాము అనుకున్న వాళ్ళు సో మంచి కాలేజే ఫస్ట్ రౌండ్లో వచ్చింది అని అనుకున్న వాళ్ళు మాత్రమే రీటైన్ అనేది పెట్టుకోండి. సో ఇది లేటెస్ట్గా వచ్చిన నోటిఫికేషన్. సో ఈ వీడియో మీ అందరు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.